ప్రపంచంలో ఏ ఖండంలో అయినా కూడా తెలుగు మాట వినపడితే అక్కడ తెలుగు సాహిత్యం వెన్నెలని వెదజల్లాలనే తపన ఉన్నటువంటి వాడు మనందరం. ఆ ప్రస్థానంలో మా ఒంగోలు ఫౌండేషన్ తరఫున ఆంధ్రదేశంలో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి, అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ నేను కోపట్టాను, మొదలుపెట్టి తర్వాత అమెరికా, ఆ తర్వాత ఐరోపా ఖండంలో లండన్, ఆ తర్వాత సింగపూర్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆ సాహిత్యం చూపిస్తున్నామని నేను సంతోషపడుతున్న సమయంలో అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఇటువంటి సభలు ఇక్కడ జరుగుతున్నాయని నేను ఏనాడు ఊహించలేదుగా భారతదేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి తెలియడం, ఆయన ఈ సదస్సుకి తన సందేశాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు స్వతహాగా సాహిత్యజ్ఞులు, అద్భుతమైనటువంటి వక్త, ఏ భాషలో అయినా కూడా ఆ వెంకయ్యనాయుడు గారు గౌరవనీయ ఉపరాష్ట్రపతి వారి సందేశంతో సభ ప్రారంభమవుతుంది. వెంకయ్యనాయుడు గారి సందేశం. నాన్న వేరుతో చూసిన భాష, తరతరాల తెలుగు ప్రాచీన భాష, సంస్కృతంలోని ఈపి, తమిళంలోని అమృతత్వం, కన్నడంలోని సుమధుర పరిమళం, ఇవన్నీ కలిపిన కమ్మనైన భాష తెలుగు భాష అని చెప్పని మన పెద్దలు చెప్పుకుంటారు. ముత్యాల లాంటి అక్షరాలు మన భాషకున్న ప్రత్యేకత. మన శబ్ద మాధుర్యము, భావ సౌందర్యము విశిష్టమైనవి. అందుకే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పి కొనియాడు. మన శ్రీకృష్ణదేవరాయలు కన్నడ ప్రభు అయిన తెలుగు భాషను ఎంతో ప్రోత్సహించాడు. అదేవిధంగా ఆముక్త మాల్యద అనే అద్భుత గ్రంథాన్ని రచించి దేశ భాషలందు తెలుగు నేస్తా అని చెప్పి తెలుగు యొక్క ప్రాముఖ్యతను కొనియాడారు. ఇటలీ దేశస్తుడైన రికార్డో కాంటి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పని ప్రశంసించాలని చెప్పని మనకి చరిత్ర చెప్తుంది. పోతన మహాభాగవతం, నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు రాసిన మహాభారతం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకు పరిణామక్రమంగా ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా వర్తమాన పరిస్థితులను అనుసరించి తెలుగు సాహిత్యం కొత్త పుంతలు కవిత్వం, నవల, కథ, నాటకం, పద్యం, ఏ ప్రక్రియ చేసినా కూడా మన సాహిత్యం అంతర్జాతీయ సాహిత్యానికి ఏమాత్రం కూడా తీసుకోదని నా యొక్క ఉద్దేశం. మన తెలుగువారు ప్రపంచం నలుదిశలా ఇవాళ వ్యాపించి వివిధ రంగాల్లో స్థిరపడి అక్కడ తమ గుర్తింపు తెచ్చుకొని మన దేశానికి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగువారి పండుగలు, కళలు, సాంప్రదాయాలు, కట్టు, పొట్టు ఇవాళ ప్రపంచంలో బహుళ ఖ్యాతిని చెందాయి. హస్తకళల్లో కూడా తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేశారు. కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం బహుళ ప్రశస్తం పొందారు విషయం మనందరికీ తెలుసు. మన ఆట, మన పాట, మన బాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయం, వీటిని ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా కొనసాగించుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. కన్న తల్లి, జన్మభూమి, మాతృభూమి, మాతృభాష, మాతృదేశం, ఇవి వీటిని ఎవరు కూడా మర్చిపోకూడదని నా ఉద్దేశం. మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశం యొక్క నియమ నిబంధనలను, పద్ధతులను, సాంప్రదాయాలను మనం గౌరవించాలి. దాంతో పాటు మన మాతృదేశం అయిన యొక్క భారతదేశాన్ని, మనం పుట్టిన యొక్క తెలుగు ప్రాంతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మన భాషను మనం ఎప్పుడు ప్రోత్సహించుకోవాలి. దానితో పాటు మనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన సద్బుద్ధిని, సత్ప్రవర్తనను, సన్మార్గాన్ని
మనకు అలవాటు ఉండే గురువులను పెద్దలను కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన సాహిత్యము, మన సంగీతము, మన వాయిద్యము వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం ఇతర భాషల నుంచి కొన్ని పదాలు తెచ్చుకున్నప్పుడు కూడా మన భాష యొక్క దాని మూల పదాలను మనం ఎప్పుడు విస్మరించకూడదు. భాష, సంస్కృతి ఈ రెండు కూడా కలిసి ముందుకు వస్తాయి. భాష, భావన ఒకటిగా నడుస్తాయని పెద్దలు చెప్తారు. అందుకని మనం భాషను ఎప్పుడు కాపాడుకోవాల్సి ఉంది. మన వివిధ భాషల్లో అధ్యయనం చేయడం, వివిధ సంస్కృతులతో అనుబంధం పెరవేసుకోవడం మన యొక్క పద్ధతి. వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబం మనం చెప్తాం. సర్వే జన సుఖినో భవంతు అనేది మన విశ్వాసం. అందువల్ల అందరి సుఖాన్ని మనం కోరుకోవాల్సి ఉంది. దానికోసం మనం సామాజిక స్పృహ బాగా పెంపొందించుకొని పక్క వారికి అంత మనం సహకరాల్సి ఉంది. ఈ దేశం ఎగినా ఎందుకు కాడినా తల్లి భూమి పారినని రాయకురాలు వారు చెప్పారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పని గురజాడ వారు చెప్పారు. ఆ పెద్దలు చెప్పిన యొక్క భాషలో విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన భాషను, మన సాహిత్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరంతో ఉంది. అలాంటి 3 సాహితీ సంస్థల యొక్క బొంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తెలుగు సంఘం, మెల్బోర్న్ లోక్నాయక్ ఫౌండేషన్ విశాఖపట్నం సంయుక్తంగా మెల్బోర్న్లో మహానగరంలో నిర్వహిస్తున్న 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది సంస్కృతుల మధ్య వేడవింపుకు, అవగాహనకు తోడ్పడుతుంది. మన సుసంపన్నమైన తెలుగు వారి సంస్కృతి గురించి పరాయగట్టకు తెలియజేయాలంటే ఇలాంటి కార్యక్రమాల యొక్క అవసరం ఎంతో ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. 1992లో ప్రారంభమై 27 సంవత్సరాలుగా ఒక విదేశంలో ఉన్న తెలుగువారు అవిచ్ఛిన్నంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడం, ఆస్ట్రేలియా ఖండంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాహితీ సౌరభాలను వ్యక్తపడేయడం చాలా సంతోషం. ముఖ్యంగా తెలుగువారు తమ ఉనికిని కాపాడుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. తెలుగు రచయితలు, పండితులు, సాహిత్య అభిమానులను కలుసుకొని తమ తెలుగు సాహిత్య అభిమానాన్ని, తమ రచనలను సహభాషాభిమానులతో ఆత్మీయ వాతావరణంలో పంచుకునే వేదికను కల్పించి సాహితీ సౌరభాన్ని వెదజల్లేటట్టు చక్కని అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, ఆస్ట్రేలియా ఖండంలో వినూత్న స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సాహితీ సదస్సు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. మన భారతదేశం ఒకప్పుడు విశ్వ గురువు అని పేరుగాంచింది. నేడు మళ్ళా భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, భారతీయులు ఎక్కడ ఉన్నా తమ ప్రతిభా పాఠవాల ద్వారా మంచి గుర్తింపు తీసుకుంటున్నారు. అలాగే ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నట్టు మీరందరూ కూడా మన భాషను, మన సాంప్రదాయాన్ని, మన యొక్క పద్ధతులను వదిలిపెట్టకుండా వాటిని ముందుకు తీసుకెళ్తూ మీరు పనిచేస్తున్న ప్రాంతంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపును మీ యొక్క నడక ద్వారా, మీ ఆచరణ ద్వారా, మీ వ్యవహారం ద్వారా సాధిస్తారని చెప్పని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అందరి మనసులో ఉన్న మాటల్ని అద్భుతంగా వ్యక్తీకరించినటువంటి సందేశం మన ఉపరాష్ట్రపతి గారికి, వారికి మా ధన్యవాదాలు. ఆ ధన్యవాదాలు చెప్పవలసిందిగా, అందజేయవలసిందిగా ఆత్మీయ లక్ష్మీప్రసాద్ గారిని కోరుతున్నాను. ఇప్పుడు నాకు రెండో మిత్రుడు, అందరికీ తెలిసినటువంటి ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఏకైక ప్రతినిధి డేనియల్ని వీరికి సరళంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇందాక మర్చిపోయాను అనుకో. ఈ 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా పద్మభూషణ్ గారు సభా సరస్వతికి వందనం, అభివందనం. గత నెలలో ఆస్ట్రేలియా సదస్సు ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చినప్పుడు తీయుడిన వెంటనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని
మీరు ఆస్ట్రేలియా వచ్చి సదస్సుని ప్రారంభిస్తే బాగుంటుందని నేను చెప్పి అడగడం జరిగింది. ఆయన వెంటనే డైరీ చూసి ఆఫ్రికా ఖండంలో ఉంటాను, నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్నాను. అయితే మీ సందేశాన్ని ఇవ్వడం ఆయనకున్న బలహీనత, నేను ఏదడిగినా ఇటువంటి విషయాలు వెంటనే సరే అన్నారు. ఆయన సరే అన్న తర్వాత అధికారులు అడ్డుకట్ట వేశారు. సార్, ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి గారు రికార్డు వీడియో మెసేజ్ పంపడానికి వీల్లేదు, మీరు సభదరుగుతున్నప్పుడు కావాలంటే అక్కడ డైరెక్ట్ లైవ్ టేక్ చేస్తుంది తప్ప సందేశం పంపడానికి వీల్లేదని కొంచెం మోకారం వేశారు. సరే, కృష్ణారావు లాంటి మిత్రులు నాకు తోడుంటారు ఢిల్లీలో, మీరు సందేశం ఇస్తున్నారని అన్న. వాటితో గొడవ మనకెందుకు, రికార్డు మొదలుపెట్టని చెప్పి రాజ్యసభ టీవీ వారు ప్రత్యేకంగా పిలిపించి రాజ్యసభ టీవీ వారు రికార్డు చేయించి ఆ సందేశాన్ని వారు పంపించారు. మీ అందరి తరఫున వారికి హృదయపూర్వక తెలియజేస్తాను. తర్వాత ఆస్ట్రేలియాలో తెలుగు ఎంతగా పొగాడిస్తుందంటే 3 పేర్లు ఉన్నాయి చూడండి మీకు నా వెనక వేదిక మీద. ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2 ఇంగ్లీష్ వస్తుంది. లోక్ నాయక్ ఫౌండేషన్ విశాఖపట్నం, అక్కడ కూడా ఇంగ్లీషే. కానీ ఆస్ట్రేలియా తెలుగు సంఘం మాత్రం పూర్తి తెలుగు. అర్థమైన తెలుగు ఎక్కచ్చిగా ఆస్ట్రేలియాలో వెలుగుతుందన్నమాట. నా జీవితంలో ఇంతవరకు నేను చేయనటువంటి పనులకి ఇప్పుడు చేయబోతున్నాను. మా ఆవిడ ఎదురున్న వాళ్ళకి ప్రమాదం లేదు. సభల్లో ప్రసంగించడం తప్ప ప్రసంగ పాఠాన్ని చదవడం అనేది నాకు ఎప్పుడు అలవాట్లేదు. అయితే ఒంగూరు వారి సంస్థ, ఒంగూరు వారి వ్యక్తిగా వారి యొక్క క్రమశిక్షణ, సమయపాలన నాకు తెలుసు కాబట్టి నా ప్రసంగాన్ని అక్షరంలోకించాను, అక్షరాలని ముందుస్తాను. దీనికి నేను ఆస్ట్రేలియాలో తెలుగు నగారా అని హెడ్డింగ్ పెట్టాను. దానికి కారణం ఏంటంటే 3-4 తారీఖులు ఆస్ట్రేలియాలో సమావేశానికి వస్తాం అనగానే వెళ్ళిపోతాం. క్యాన్బెరాలో మేము కూడా సమావేశం పెడతాను. ఒక మిత్రుడు, నాకు తెలియనటువంటి మిత్రుడు సందేశం పెట్టారు. సిడ్నీ నుంచి అసోసియేషన్ కార్యదర్శి రాజు గారు ఫోన్ చేసి మేము దీపావళి వేడుక జరుపుతున్నామని అన్నారు. అంటే ఆస్ట్రేలియాలో తెలుగు నగారా ఎంత వీరి మాత్రంగా అమ్ముతుందో మీరు గమనించాలి. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నాకు అత్యంత ఆశ్చర్యం, ఆనందం కలిగించే విషయం ఏమిటంటే అక్కడ తెలుగు వారు తమ సంస్కృతి సాహిత్యాలకు పెద్దపేట వేయడం, ఆనాడ తెలుగు మర్యాదను పాటించడం. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, మారిషస్, మలేషియా, ట్రినిడాడ్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు తెలుగు భాషా సంస్కృతిని కాపాడుకుంటూ అక్కడ దాని ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నారు. తెలుగుపై విదేశాల్లో తెలుగు వారికి ఎంత ప్రేమ ఉందంటే నేను గమనించినంత వరకు స్థానికంగా హిందీ సినిమాలు ఎక్కువ చూస్తుండేవారు. ఇప్పుడు నాకు తెలిసిన దేశాల్లో తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, బ్రహ్మాండంగా విజయవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ పట్టణంలో నవంబర్ 3-4 తేదీలో ప్రపంచ సాహితీ సదస్సు జరగడం ఒక విశేష పరిణామం. ఆస్ట్రేలియా ఖండంలో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కేవలం తెలుగు సాహిత్యానికి ప్రాముఖ్యత ఇస్తూ ఒక సదస్సు జరగడం ఇది మొదటిసారి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీ కట్ట, ఒంగూరి ఫౌండేషన్ ఒంగూరు చిట్టిరాజు సంచాలకులుగా, తెలుగుమల్లి వ్యవస్థాపకులు రావు వచ్చాడు ప్రధాన సమన్వయకర్తగా నిర్వహిస్తున్న సదస్సులో లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా నేను పాల్గొంచుకోవడం, నాతో పాటు ఆస్ట్రేలియన్ సాహితీ సమాజ అధ్యక్షుడు సారథి మండలానికి, హ్యూస్టన్ నుంచి సాయి రాజపన్న, భారతీయ సమన్వయకర్త వంశీ రామరాజు గౌరవ సలహాదారులుగా పాల్గొనడం ఆయన ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ 3 సంస్థలు తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి చేస్తున్న కృషి జగద్గీతం. ఆంజనేయుడు సంజీవని పర్వతం కోసం దర్శించగా వెళ్ళినట్టు నేను ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ తెలుగు భాషను పోరాడినా అక్కడికి వెళ్ళగలగడం నాకు ఆనందంగా అనిపించే విషయం. అట్లా వెళ్ళడానికి నాకు అనుమతించే మా స్నేహితులు కృతజ్ఞతలు. ఈ 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆస్ట్రేలియా నుంచే కాక న్యూజిలాండ్, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల నుంచి, మలేషియా నుంచి, మారిషస్ నుంచి, ప్యారిస్ నుంచి, భారతదేశం నుంచి భాషాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు సుమారు 50 మంది వక్తలు ఆసక్తికరమైన సాహిత్య ప్రసంగాలు, 4 దేశాల రచయిత గ్రంథాల ఆవిష్కరణలు, ఆస్ట్రేలియాలో తొలిసారిగా శతావధాన శేఖర్ డాక్టర్ బాలభద్ర శ్యామానంద ప్రసాద్ గారి అవధానం, ఆస్ట్రేలియా తెలుగు సాహితీవేత్తల్లో అర్హులైన పెద్దలకు జీవన సాఫల్య పురస్కారం, 30 మంది మలేషియా ప్రతినిధులకు ప్రత్యేక కార్యక్రమం, ప్రపంచ ప్రతినిధులు ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు ప్రత్యేకంగా పొందిన జలరంజని వినోద కార్యక్రమం, మెలబోర్న్లో బాలబాలిక స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ప్రతిప్రదాపూర్వకంగా హిందూ సత్కారం మొదలైన అనేక కార్యక్రమాలు సదస్సులు జరుగుతాయి.
ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానం, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ రచయిత రచనలతో కవితా శ్రైవ్య వంటి పుస్తకాలు కూడా ఆవిష్కరిస్తున్నారు. ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు అప్పర్ కృష్ణరావు, కవికృష్ణుడు, సాహితీవేత్తలు కులపతులు ఎస్పీ సత్యనారాయణ గారు, ఆకెల రాఘవేంద్ర గారు, శాంతితో పాటు ఎందరో ప్రభాసాంత రచయితలు ఈ సదస్సులో పాల్గొనడం విశేషం. చెప్పుకోలేని విషయం ఏంటంటే దేశశాతంలో వారి కొత్త కవులు, కథ, నవల రచయితలు బయలుదేరుతున్నారు. ఔత్సాహికంగా రచన చేసి తమ సంకలనాలు ప్రకటిస్తారు. ఇలాంటి వాటి గురించి ప్రపంచాన్ని తెలియజేసేందుకు ఇలాంటి సాహితీ సదస్సులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 1992లో ఏర్పడిన ఆస్ట్రేలియా తెలుగు సంఘం తెలుగు ప్రజలకు స్థానిక ఆస్ట్రేలియా ప్రజలకు మధ్య సాంస్కృతిక వాదిగా చెప్పుకోలేని కృషి చేస్తున్నది. తెలుగు ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ, తెలుగు సాహిత్యాన్ని గౌరవిస్తూ, తెలుగు ప్రజల లౌకిక స్వభావాన్ని కాపాడుతున్నారని ఆ సంస్థ చెప్పుకోవడం విశేషం. ఆస్ట్రేలియాలో కొత్తగా వలస వారికి సందర్శకులకు కూడా విద్యార్థులకు కూడా ఈ సంస్థ ఎంతో మేలు చేస్తుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వారు చాలా మంది విద్యార్థులు మధ్య ఉన్నత శ్రేణి వ్యాపారంలో ఉన్నవారు కనుక వారు ఆ దేశ ఆర్థిక సుసంపన్నం చేసేందుకు కూడా తోడుతున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం జలనని, జనక, రసరాగ సుధా వంటి కార్యక్రమాలను వనభోజనాలను నిర్వహించి తెలుగువారందరి సమైక్యతకు, సంస్కృతి పరిరక్షణకు తోడ్పడుతుంది. అంతేగాక స్రవంతి అనే ద్వైమాసిక పత్రికలు కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది. ఇవి కాక తెలుగు స్కూళ్లు నిర్వహించడం, వ్యాపారం నైట్ వర్క్స్, యువజన క్రీడా క్లబ్లను నిర్వహించడం ద్వారా తెలుగువారి అభివృద్ధికి దోహదం చేస్తుంది. చరిత్రాత్మకమైన ఈ సంస్థలోని ప్రముఖ చిత్రకారుడు బాబు రూపొందించారు. లోగో జ్ఞానపేట వారికి శ్రీ నారాయణ రెడ్డి, అఖిలే నాగేశ్వరరావు గారు, నాగార్జున, అమలా, వెంకటేశ్వర సత్యం, పద్మపతి మంగళి, బాలమల్లి కృష్ణ, ఏలపట్ట శివప్రసాద్, విజయమూర్తి లక్ష్మి, గౌరీ నాగరాజన్, హైదరాబాద్ బృందం, పండితాల శైలజ, నియమాని పాత్రాది, గొల్లపల్లి మాధవరావు, గుమ్మడి, ధర్మారావు సుబ్రహ్మణ్యం, శోభానాయుడు, వద్దూరు బ్రహ్మానందం, ఎక్కడ రామలింగేశ్వరరావు వంటి వృత్తులను ఆహ్వానించి వారిలో కార్యక్రమాలు నిర్వహించారు. ఒక విదేశీ గడపై తెలుగువారు తమ భావనను రెపరెపలాడిస్తూ తెలుగు సంస్కృతి వైభవాన్ని తోడ్పడటం అనేది తెలుగు వారంలో ఎప్పుడన్నా గడపడాల్సిన విషయం. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తెలుగు బాలబాలికల ముఖ్యంగా తెలుగులో మాట్లాడుతూ తెలుగు భాష, సంగీతం, నృత్యాలతో పాటలు నేర్చుకుంటూ మన పండుగలు గొప్పలో పాల్గొని తెలుగు సంస్కృతి కాపాడడం చూసిన ఏ తెలుగు వాటిని అనుకునే ప్రోగిస్తుంది. ఈ కార్యక్రమాలు స్థానిక ప్రభుత్వాలు సైతం ఆర్థికంగా చేతులుస్తాయి. వాళ్ళ తెలుగులేని నుంచి దూరం అయ్యామని విదేశాల్లో ఉన్న తెలుగు వారు బాధపడుతుంటే మన రాష్ట్రంలో తెలుగు నుంచి దూరం అవుతున్నామని మేము బాధపడవలసి వస్తుంది. భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రభుత్వాల నేతలు తెలుగుని ఎట్టకేలకు అమలు చేయాలని నిర్ణయిస్తే వారు విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుగు సంఘాల నుంచి పాఠాలు వచ్చవలసి వస్తుంది. ఈ విషయం ప్రధానంగా రావడంలో కారణం ఏంటంటే మామూలు ఎప్పుడు వచ్చేవాడిని ఇవాళ ప్రత్యేకంగా రావడం కారణం ఏంటంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం 1వ తరగతి నుంచి ప్రభుత్వేతర కేంద్ర స్కూళ్ళు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఒక తెలుగు అధ్యాపకుడు ఉంటాడు, తెలుగును బోధిస్తాడు. ఆ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైంది, సంస్కృతి ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, కులపతుల్ని నేను అభినందిస్తున్నాను. అయితే అదృష్టమో దురదృష్టమో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంగన్వాడీ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమాలు పెట్టి తెలుగును మాత్రం శుభ్రంగా తుడిచివేశారు. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలతో సంబంధం లేనటువంటి మీ సంస్థలు ఈ దేశాల నుంచి వచ్చిన మీరంతా కూడా జన ఉద్యమంగా, ప్రజాందోళనగా మీ అంతలో మీరు తెలుగును పోషిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి జనాందోళనగా, ప్రజాందోళనగా ప్రజలే తెలుగు భాష ఏ విధంగా పోషించుకోవాలని మీ దగ్గర నుంచి నేర్చుకున్నానని నేను ఇక్కడ వచ్చాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు లక్ష్మణప్రసాద్ గారు. తర్వాత వక్తని ఆహ్వానించే ముందు మీకు చిన్న తమాషా చెప్పాలనిపిస్తుంది నాకు. ఒకసారి నేను మా పిల్లాడెవరో స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళగొట్టిన తర్వాత అందులో పిల్లలు బయటకు వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు రిక్షాలో ఎవడో వచ్చి వాళ్ళని పికప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. సో ఒకరు కూర్చున్నాడు అక్కడ, ఎవరి కోసం వాడు వస్తారు కదా అని. ఎవరు వస్తున్నారు? మీ అమ్మ వస్తుందా టికెట్ వేసుకొని అని అడిగాను. నాకు అమ్మ లేదు అన్నాడు. అయ్యో నేను అన్న వస్తున్నాడా? నాన్న లేదు. అయ్యో అమ్మ నాన్న లేదు, మరి ఎవరు వస్తున్నారు టికెట్ వేసుకోండి? నేను మమ్మీయో డాడీయో వస్తారన్నా.
ఇప్పుడు లక్ష్మీప్రసాద్ గారు చెప్పింది అటువంటి సంస్కృతి మనకు విజయాలు పడ్డాయి. అంచేత అసలు తెలుగు భాష అంటే ఏమిటి, ఈ సంకలనం లేకుండా అంటే ఇప్పుడు రోజుల్లో తెలుగు మాట్లాడడానికి అక్కడక్కడ అంటే ఇంగ్లీష్ అంతా మధ్యలో చిన్నమాట హాయ్ అండి బాగున్నారండి ఎస్ అండి ఫైన్ అండి ఆల్కొంటి తోట అవడంతో అచ్చ తెలుగు భాష అంటే ఏమిటి అన్నదానికి నిర్వచనంగా అవధానాలు చేస్తున్నటువంటి సుప్రసిద్ధ శతావధాని డాక్టర్ శ్యామలానంద ప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న ఆత్మీయ తెలుగు మాతృమూర్తులు, పెద్దలు, పిల్లలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అస్త్రాలయము ఈ అస్త్రాలయమెల్ల బాసగుడిగా ఆస్ట్రేలియాని అస్త్రాలయము అని మీరందరూ పిలుస్తున్నారు, మనందరం దాన్ని ఆ విధంగా అనుకుంటున్నాం. కాబట్టి ఈ అస్త్రాలయమెల్ల బాసగుడిగా, ఇది అస్త్రాలకు ఆలయంగా ఉండేది భాషకు గుడిగా మారాలని మీరందరూ ప్రయత్నం చేస్తున్నారు. భాషగుడిగా ఎంతే సంభ్రమముతో చేయంబూనిది ఎల్లనాళ్ళ కొలుపుల్. నాడు అంటే దేశం, ఎల్లనాడులు అంటే అన్ని దేశాలంటే ప్రపంచం, కొలుపు అంటే ఉత్సవం. ఇవన్నీ అచ్చ తెలుగులో మనం చెప్పుకునేవారు. పూర్వం గ్రామాల్లో అక్కడ ఉండే అమ్మవారికి ఎవరికైనా కొలుపులు జరుగుతున్నాయంటే అక్కడ పండుగ జరుగుతున్నాయి, ఉత్సవాలు జరుగుతున్నాయి అర్థం. ఎల్లనాళ్ళ కొలుపుల్ జేయన్సు ఆరంకెతో, అందరూ జేజేలు చెబుతుండగా 6వ అంకెతోటి అంటే 6వ ప్రపంచ తెలుగు సదస్సు జరుగుతున్నది. ఆ ఊపే దశలెల్ల నిండవలెనయ్యా, దశలెల్ల నిండవలెనమ్మా, ఊపిరై తెలుగుకు చేయందించడి మీకిదే ఎదుర్కోల్ జేగంట మ్రోగింపుడి. చేయందిస్తున్నటువంటి మీ అందరికీ ఎదుర్కోవాలంటే స్వాగతం అని అర్థం అన్నమాట. మనం స్వాగతం చెప్పడానికి దేనికైనా తెలుగు భాషని కాకుండా మరొక భాష మీద ఆధారపడేటువంటి, అంటే మన భారతీయ భాషలో సంస్కృత భాష మీద పూర్వకాలం నుంచి మనం ఆధారపడుతూ ఉన్నాం. ఆ తర్వాత మనకు వచ్చిన పరిపాలకులను బట్టి ఉర్దూ భాష, పారసీ భాష, అరబీ భాష, ఆంగ్ల భాష, ఈ భాషలన్నింటి ప్రభావంతో తెలుగు భాష తాను చిక్కి సన్నగిల్లిపోతూ మిగిలిన పదాలన్నీ అందులో చేరిపోతూ ఉండేటువంటి పరిస్థితిలో అచ్చ తెలుగు, అసలు తెలుగుతోనే మేము బాధపడుతుంటే అచ్చ తెలుగు ఏంటండి, ఇది ఎందుకు పెట్టారని మీరందరూ అనుకోవచ్చు. అచ్చ తెలుగు అంటే వేరే ఇతర భాషా పదములు కలవనటువంటి తెలుగు, అచ్చమైన తెలుగు, అచ్చ తెలుగు. ఈ అచ్చ తెలుగు అనే పట్టుదల మనకు ఉంటే కానీ మనం కూరగాయల పేర్లు కానీ, మన చుట్టరికాయల పేర్లు కానీ, మనం వాడే వస్తువులు కానీ వీటన్నింటినీ మనకు పేర్లు ఉన్నాయి, వాటిని మనం పలకగలము, పిలవగలము. అక్కర్లే